గంట గంటకు పరిస్థితి మరింత ఉత్కంఠంగా మారుతుంది. పెహల్గాం ఉదాంతంపై పాకిస్తాన్ బకాయిస్తున్నప్పటికీ భారత్ మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఈసారి ఎవరిని వదిలిపెట్టేదే లేదని ఖచ్చితంగా చెప్పేసింది. దేశం స్ఫూర్తిని దెబ్బతీస్తే ప్రతిస్పందన ఎలా ఉంటుందో ఉగ్రవాదులకు వాళ్ళ వెనకున్న వాళ్లకు ఇప్పటికీ తెలుస్తోందని చెప్పింది. త్రివాది దళాలను అప్రమత్తం చేసింది. అటు పాకిస్తాన్ కూడా సైనిక పరంగా సంసిద్ధమవుతోంది. ఇంతకీ పెహల్గాంలో దాడుల తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలు ఏంటి? పాకిస్తాన్ తాజా మిషన్ లెస్ట్ పాక్ ప్రధాని నేషనల్ సెక్యూరిటీ కమిటీ మీటింగ్ వెనుక అర్థం ఏంటి? రాబోయే రోజుల్లో ఏం జరగనుంది? పెహల్గాంలో ఉగ్రదాడి చేసి ప్రపంచవ్యాప్తంగా విమర్శల పాలవుతున్న పాకిస్తాన్ తన వంకర బుద్ధిని మార్చుకోవడం లేదా? దుస్సాహసాలకు తిరిగి సమస్యను ఇంకా పెంచుకుంటుందా? భారత్ దాడులు చేయాల్సిన అనివార్య పరిస్థితిని స్వయంగా పాకిస్తానే తీసుకొస్తుందా? భారత్ పాక్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ కవ్వింపు చర్యలకు దిగింది. పాక్ పోస్టుల వైపు నుంచి రైఫిళ్లతో కాల్పులు జరిపినట్లు భారత సైన్యం చెబుతోంది. స్మైల్ ఆర్మ్స్ ఫైరింగ్ జరిగిందని భారత ఆర్మీ తెలిపింది. రైఫిల్, పిస్తోళ్లతో జరిగే కాల్పులను స్మైల్ ఆర్మ్ ఫైరింగ్ అంటారు. అయితే పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టారు భారత జవాన్లు. ఎలాంటి దాడులకు దిగినా తగిన బుద్ధి చెప్పేందుకు ఇప్పటికే నియంత్రణ రేఖ వెంబడి భారత బలగాలు రెడీగా ఉన్నట్లు ఆర్మీ చెబుతోంది. మరోవైపు ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. అడవులు, గుట్టలు, జనవాసాలు, సరిహద్దు ప్రాంతాల్లో ఇలా అణువణుగా గాలిస్తున్నారు. పెహల్గాంలో ముష్కరముఖాల ఉగ్రవాదుల మూలాలను సేకరించే పని ముమ్మరంగా ఉన్నాయి భద్రతా బలగాలు. 3 ఉగ్రవాదులు గతంలోని దాడుల్లో పాల్గొంటున్న జరిపారు. అదిల్ హుస్సేన్, హుసిమ్ అలీ ఈ ముగ్గురి ఆచూకీ చెప్తే 20 లక్షల రివార్డు ప్రకటించారు. 2024 అక్టోబర్లో గగన్గిరి ప్రాంతాల్లో 6 కూలీలను చంపిన ఈ ఉగ్రముఖ ఆ తర్వాత బారాముల్లాలో 2 ఆర్మీ జవాన్లపై కూడా కాల్పులు జరిపి వాళ్ళ మరణానికి కారకులయ్యారు. స్థానికంగా ఉంటున్న కొందరి సహకారంతోనే ఈ ఉగ్రముఖ రెచ్చిపోతోంది. అదిల్ హుస్సేన్ దోకర్, అలీభాయ్ హుసేన్ మూసా ఈ ముగ్గురికి పాక్ నుంచే డైరెక్ట్గా సహాయం అందుతోంది. ఈ ముగ్గురిలో అలీభాయ్, మూసాలు పాక్ జాతీయులే. అక్రమంగా చొరబడి ఇక్కడ విధ్వంసం సృష్టించినట్టు గుర్తించారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు.